ఏఐడిఎస్ఓ వారు మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు, లైంగిక అత్యాచారాల గురించి పెట్టినటువంటి సదస్సు. అసలు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. నేను చెప్పింది ఏంటంటే, ఒకటి మనకి అది అత్యాచారాలు కావచ్చు, బలాత్కారాలు కావచ్చు, లేకపోతే వరకట్నం వేధింపులు కావచ్చు, ఇవన్నీ మనకి బాగా కళ్ళకు కట్టినట్టు కనపడేవి. దీనికి మించి ఉన్నటువంటి అత్యాచారం ఏమిటంటే వివక్ష. ఆడపిల్లవు నువ్వు అలా ఉండకూడదు, ఆడపిల్లవు నువ్వు ఇలా చేయకూడదు, నువ్వేంటారు మగాడివి ఆడపిల్లలా చేస్తున్నావు అనేటువంటిది చాలా డీప్ రూటెడ్గా మన మనసులోకి, మన సంప్రదాయం పేరు మీద, లేకపోతే మన ఆచారాల పేరు మీద, లేకపోతే కొన్ని అయితే మన మతం పేరు మీద, ఇవన్నిటిని నెమ్మదిగా మనకి చొప్పించి ఉంచారు కదా. వాటిని మనం ఫైట్ చేయాలి. మన కుటుంబంలో, మన ఇంట్లో ఆడ మగ ఇద్దరు పనిచేసుకుని వస్తారు, ఆఫీస్కి వస్తారు, రాగానే మగవాడు వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, పేపర్ తిరిగేస్తుంటాడు. ఆవిడ వెంటనే సరాసరి బయట నుంచి వచ్చి లోపలికి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురావాలి. ఇట్లాంటివి మనం గమనించి అక్కడి నుంచి దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తేనే కానీ, అక్కడ నుంచి కూడా ఈ అసమానతని, ఈ అత్యాచారాన్ని మనం వదిలించుకోకపోతే సమాజం ముందుకు వెళ్ళదు. ఏ సంస్కృతి ఇది? నేను చెప్పే సంస్కృతి నువ్వు ఇలాగే ఉండాలి, మగవాళ్ళగా సమానంగా బయటికి రాకూడదు, నీ పని వేరు, నువ్వు పిల్లల్ని పెంచాలి, వంట చేయాలి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నాను ఇందాక, ఏమిటి, ఇప్పుడు పెద్ద 5 స్టార్ హోటల్లో కొన్ని లక్షల ఉద్యోగం చేస్తూ, లక్షల జీతం తీసుకుంటూ ఆయన వంట చేస్తాడు, షెఫ్ అంటారు. ఇంటికి వెళ్తే ఎవరు వంట చేస్తారు? అతనికి కూడా ఎవరు వంట చేస్తారు? అంతేనా? అంటే అది సంప్రదాయం పేరు మీద ఒక రకమైనటువంటి అత్యాచారం. అంటే సమానత్వాన్ని కాదనేటటువంటిది సంప్రదాయమా? మాకు కూడా ఈ సమాజంలో ఒక సమానమైనటువంటి హక్కు ఉంది, సమానమైనటువంటి ఒక అస్తిత్వం ఉంది అని మాట్లాడితే సంప్రదాయానికి వ్యతిరేకమా? ధర్మానికి వ్యతిరేకమా? సభ్యతకు వ్యతిరేకమా? ఆచారానికి వ్యతిరేకమా? కాదు కదా. సో అక్కడి నుంచి ఈ ఫైట్ మనం మొదలు పెట్టకపోతే, అంటే వీళ్ళు లైంగికంగా వేధించవచ్చు, లేకపోతే మానభంగాలు చేయొచ్చు, ఇవి మాత్రమే అత్యాచారం అనుకుంటే మాత్రం మనం పొరపడతాం.